ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. ఐసా ప్లాన్ ప్రెజెంటేషన్కి వచ్చిన మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఓకే ఫ్రెండ్స్, ఈ కాన్సెప్ట్ శ్రద్ధగా వినండి. దీన్ని రికార్డ్ చేస్తున్నాను నేను. కావాలంటే మనకి ఐసా ఛానల్లో వీటన్నిటిని మనం మళ్ళీ చూడొచ్చు. మనకి ఐసా మనల్ని ఒక ప్రశ్న అడుగుతుంది. ఏంటంటే, వాట్ డూ యూ వాంట్ అంటే మీకేం కావాలి, అసలు మీరు ఏం కోరుకుంటున్నారు, వాట్ డూ యూ వాంట్ టు అచీవ్, మీరు ఏమి సాధించాలనుకుంటున్నారు, మీరు ఏం కావాలనుకుంటున్నారు, ఏం సాధించాలనుకుంటున్నారు. అంటే మీకు ఒక లక్ష్యం, మీకు ఒక టార్గెట్ ఉండాలి. మీకు ఒక లక్ష్యం, మీకు ఒక టార్గెట్ ఉండాలి. ఇక్కడ ఒక 4 ప్రశ్నలు ఐసా మనల్ని అడుగుతోంది. వాట్ డూ యూ వాంట్, మీకేం కావాలి. వాట్ ఆర్ యూ లుకింగ్ ఫర్, మీరు దేనికోసం చూస్తున్నారు. వాట్ డూ యూ రియల్ నీడ్, మీకు నిజానికి ఏమి అవసరం, నిజానికి మీకు ఏమి అవసరం. వాట్ డూ యూ వాంట్ టు అచీవ్, మీరు ఏది సాధించాలనుకుంటున్నారు. అంటే 4 ప్రశ్నలు వేసినా, ఇట్లానే ఇంకో 4 ప్రశ్నలు వేసుకున్నా, టోటల్గా సారాంశంలో మీరు ఏమి ఎతుకుతున్నారు, దేనికోసం ఎతుకుతున్నారు, మీకు ఏం కావాలి, ఏం ఉంటే మీరు సాటిస్ఫై అవుతారు. ఇది ఐసా మిమ్మల్ని అడుగుతున్నటువంటి ప్రశ్న. అంటే ఏం కావాలి అని అంటే మనం ఎత్తుక్కుంటూ ఉంటాం. అంటే ఏం అడగాలి అనేది ఐసా మిమ్మల్ని ఇంకా వివరంగా డీటెయిల్డ్గా కూడా అడుగుతుంది. చూడండి, జనరల్గా మనుషులకి ఏం కావాలో, ఏం కోరుకుంటారో అవన్నీ మీ ముందు ఉంచుతుంది. వాటిల్లో మీకు ఏం కావాలో చెప్పండి. మీకు మొబైల్ ఫోన్ కావాలా, ల్యాప్టాప్ కావాలా, స్మార్ట్ టీవీ కావాలా, వాషింగ్ మిషన్ కావాలా, ఫ్రిడ్జ్ కావాలా, ఏసీ కావాలా, మీకేం కావాలి గుర్తుపెట్టుకోండి ఇవి. అట్లానే మీకు ఎలక్ట్రికల్ బైసికల్ అంటే సైకిల్ కావాలా, ఎలక్ట్రికల్ స్కూటీ కావాలా, ఎలక్ట్రికల్ బైక్ కావాలా, ఎలక్ట్రికల్ ఆటో కావాలా, లేదా ఎలక్ట్రికల్ కారు కావాలా, ఏం కావాలి. అట్లానే మీకు ఇన్నోవా కారు కావాలా, లేదా ట్రాన్స్పోర్ట్ వెహికల్, బిజినెస్ వెహికల్ కావాలా, లేదు సూపర్ లగ్జరీ బస్ కావాలా, ఏం కావాలి మీకు. లేదు మీ కూతురికి బంగారం ఇవ్వాలనుకుంటున్నారా, మీ కోడలకి బంగారం పెట్టాలనుకుంటున్నారా, లేదా మీ మనవళ్ళకి మీరు గోల్డ్ పెట్టాలనుకుంటున్నారా, లేదా మీ భార్యకి బంగారం ఇవ్వాలనుకుంటున్నారా, లేదా మీకు బంగారం కావాలనుకుంటున్నారా, అందరికీ బంగారం కావాలనుకుంటున్నారా. రైట్. మీకు డూ యూ వాంట్ టు డూ సోషల్ సర్వీస్, మీరు సామాజిక సేవ చేయాలనుకుంటున్నారా. డూ యూ వాంట్ టు బికమ్ ఏ డాక్టర్, మీరు ఒక వైద్యులు కావాలనుకుంటున్నారా. డూ యూ వాంట్ టు బి ఏ పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్, మీరు పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్ కావాలనుకుంటున్నారా. అంటే చాలామందికి మీరు కౌన్సిలింగ్ ఇవ్వచ్చు, భార్యాభర్తల గొడవ కావచ్చు, అనేకమైన విషయాల్లో. ఇవన్నీ సాధించాలంటే మీరు ఒక ట్రైనర్ కావాలి, అలా అనుకుంటున్నారా. లేదా డూ యూ వాంట్ టు బి ఏ గుడ్ స్పీకర్, మీరు ఒక మంచి ఉపన్యాసకుడు కావాలనుకుంటున్నారా. లేదా డూ యూ వాంట్ టు బి ఏ గుడ్ లీడర్, ఒక మంచి లీడర్ కావాలనుకుంటున్నారా. మీరు ఏం కావాలనుకుంటున్నారు. ఇంకా మీకు ఎకనామికల్ ఫ్రీడమ్ కావాలా, టైం ఫ్రీడమ్ కావాలా, సోషల్ ఐడెంటిటీ కావాలా. అంటే ఎకనామికల్ ఫ్రీడమ్ అంటే మీరు ఇంకా పని చేయకుండా కూర్చున్నా ప్రతి నెల మీకు ఆదాయం రావాలి జీవితాంతం, అది ఎకనామికల్ ఫ్రీడమ్. టైం ఫ్రీడమ్, మీ టైం మీ చేతిలో ఉండాలి, మీ టయాన్ని మీ ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకోవాలా. మీరు ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళొచ్చు, ఎవరితో మాట్లాడాలంటే, ఏ పని చేయాలంటే, మీ కుటుంబానికి కలిసి, మీ కుటుంబంతో కలిసి జీవించాలి అనుకుంటే, మీ టైం మీ చేతిలో ఉంటే మీ ఇష్టం వచ్చినట్టు మీరు ఎక్కడికైనా ఏమైనా చేయొచ్చు. సోషల్ ఐడెంటిటీ అంటే సామాజిక గుర్తింపు, సమాజంలో నాకు ఒక గుర్తింపు కావాలి అని మీ తపన మీకుందా.
రైట్. మీట్ న్యూ పీపుల్. మీరు కొత్త కొత్త మనుషుల్ని పరిచయాలు పెంచుకోవాలనుకుంటున్నారా? కొత్త కొత్త వాళ్ళతో స్నేహం చేయాలనుకుంటున్నారా? డూయింగ్ ద డిజైర్డ్ వర్క్. మీరు మీకు ఇష్టమైన పని చేయాలనుకుంటున్నారా? అంటే కొంతమందికి చెట్లు పెంచే, తోట పెంచే అలవాటు ఉంటుంది. కొంతమందికి పక్షుల్ని పెంచే అలవాటు ఉంటుంది. కొంతమంది పెట్స్ అంటే కుక్కల్ని పెంచే అలవాటు ఉంటుంది. లేదా కొంతమంది ఆర్ట్ వేయాలని, లేదా ఆటలాడాలని, ఇలా మీకు ఏదైనా ఉండొచ్చు. జీవితంలో నేను ఇది చెయ్యాలి ఫ్రీగా ఎంజాయ్ చేస్తూ. మీరు కావాలనుకున్న పని మీరు చేయాలనుకుంటున్నారా? ఇలా ఇప్పటి వరకు చెప్పిన అంశాలన్నీ మీకు ఎక్కడికైనా ఒకే చోట దొరికే అవకాశం ఉందా? నాకు తెలిసి ఈ ప్రపంచంలో ఇవన్నీ అంటే మనిషికి ఏం కావాలి, వీటిల్లో ఏదో ఒకటి కాదండి. నాకు ఈ మొత్తం కావాలి, నాకు ఇవి మొత్తం కావాలి. ఇవి మొత్తాన్ని కావాలి అంటే, ఇవన్నీ కావాలా అంటే, అయితే మీరు ఐసాలో సభ్యుడు కావాలి. మీరు ఐసాలో సభ్యులు కావాలి. అంటే ఐసాలో మెంబర్ అయితే దాదాపు ఇప్పుడు చెప్పిన అంశాలే కదండి, కంప్లీట్ సఫిషియెంట్గా మీరు జీవితంలో సెటిల్ అవుతారు. మరొక విషయాన్ని మీరు ఎత్తుక్కోవాల్సిన అవసరం లేదు. ఇంకొక బిజినెస్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకొక బిజినెస్ కాన్సెప్ట్ కోసం వెతకాల్సిన అవసరం లేదు. అంతా ఇక్కడ ఎర్న్ చేయొచ్చు. ఇప్పుడు చెప్పినవి అన్నీ కూడా మీరు సొంతం చేసుకోవచ్చు. కనుక ఇది అర్థం కావాలి అంటే, ఇవన్నీ నిజంగా ఒకే కాన్సెప్ట్లో సాధ్యమవుతుందా అంటే అవుతుంది. అట్లా అయ్యే విధంగా ఈ కాన్సెప్ట్ డిజైన్ చేయబడింది. ఇది ప్రపంచంలో మొట్టమొదటిసారి డిజైన్ చేయబడిన కాన్సెప్ట్. ఇన్ని రకాల బెనిఫిట్స్, ఇంత పెద్ద ఆదాయం, ఇవన్నీ కూడా మనం ఒకే ఐడి కింద, ఒకే కాన్సెప్ట్లో మనం ఇంత పెద్ద బెనిఫిట్స్ని పొందే అవకాశం ఫస్ట్ కాన్సెప్ట్, ప్రపంచంలో మొట్టమొదటి కాన్సెప్ట్. మీరు చాలా కాన్సెప్ట్లు, చాలా కంపెనీలు చూస్తుంటారు. దాదాపు 7 రకాల బిజినెస్ కాన్సెప్ట్లు నుండి మనకి 50 రకాల ఆదాయం, ఈ బెనిఫిట్స్ అన్నీ కూడా పొందే అవకాశం ఐసాలో మీకు కల్పిస్తుంది. కనుక ఐసాలో రోజుకొక కాన్సెప్ట్ మనం ప్రజెంటేషన్ ఇవ్వటం జరుగుతుంది. మీరు ప్రతిరోజు అటెండ్ అవ్వండి, ప్రతి కాన్సెప్ట్ వినండి. మొత్తం అర్థమైన తర్వాతే ఈ కాన్సెప్ట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనుకుంటే అప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోండి. కాన్సెప్ట్ పూర్తిగా వినకుండా ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోకండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన కాన్సెప్ట్కి సంబంధించి